రామ్ లక్ష్మణ్ గారు, మీరు పల్లెల్లో పుట్టి పెరిగారు కదా, వ్యవసాయం కూడా చేశారు అమ్మా నాన్నతో కలిసి. 20 సంవత్సరాలు వ్యవసాయం చేసి సిటీకి ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారు? సినిమా ఇండస్ట్రీలోకి మేము 85 మేము చెన్నైలో వెళ్ళాము. ప్రకాశం డిస్టిక్ నుంచి 85 చెన్నై వెళ్ళాము. చెన్నై వెళ్ళి 2000లో హైదరాబాద్ వచ్చాం. ఓహో, ఏం చదువుకున్నారండి? చదువుకోలేదమ్మా, ఊర్లో పొలం పనులు అవి చేసేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడు నాన్నలకు చదువుతారని చదవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కొంచెం మా నాన్నగారు కొంచెం కళాకారుడు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఆ నాటకం ఆర్టిస్టులు అంటే ఆయనకి ఎక్కువ డ్రామాలు వేయడానికి అటు వెళ్తుంటారు కదా. అవును, మేమే కష్టపడి కొంచెం పని చేయాల్సి వచ్చింది. అది ఊర్లోని పనులు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని చెన్నై వెళ్ళాము. అది ఒకేసారి పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళారు, చెన్నైలోకి ఎలా అడుగు పెట్టారని ఒక డౌట్ ఉండే. దానికి కనెక్షన్ ఏంటంటే నాన్నగారు కళాకారులు, మీ బ్లడ్ లోనే ఉంది కళ అనేది ఉంది. ఆయనే మాకు ఇట్లా సినిమాలోకి వెళ్ళాలని థాట్ వచ్చింది. మా నాన్నగారికి ప్రకారం